చంద్రబాబు నాయుడు అభిమాన నాయకుడు అన్నారు. అన్నలా మీరు పొరపాటు పడుతున్నారు. ఎన్టీ రామారావు గారు మా అభిమాన నాయకుడు అన్న. ఓకే, అంతే తప్పించి నేను ఆ మాట అనలా. కానీ పార్టీ మారినా మీ మనసు మాత్రం అక్కడే ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికి. సో కేసీఆర్ వైపు మళ్ళీందంటారా అక్కడే ఉందా? మీరొకటి గుర్తుపెట్టుకోండి, నా బాల్యం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు మా హీరో, మా సినిమా హీరో. ఆయనని అన్ని రూపాల్లో చూసుకున్నాం, ఇంకెవరిని చూసుకోలే నేను. చూసుకున్నాం, ఆ అభిమానం అలా పెరిగింది. రాజకీయాల్లోకి వచ్చారు. 83 ఎయిర్పోర్ట్లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే దిగారో ఆ రోజు నుంచి వారు ఎమ్మట ఉన్నాం, అభిమానిగానే ఉన్నాం, రాజకీయాల్లో లేం. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినా మేము ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నాం. ఆ అభిమానిగా మాత్రమే ఉన్నా, ఇప్పటికీ అభిమానిగానే ఉన్నా. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి ఫోటో నేను తీయలే, చూడండి మీరు. ఎన్టీ రామారావు గారి మీద అభిమానం నేను బతికినంతకాలం ఉంటుంది, ఉంచుకుంటాం కూడా. అలాగే నేనే అని మీరు అనుకుంటున్నారేమో, మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు మీ ఆడబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలా. మీ కుటుంబంలో ఆస్తి హక్కు కల్పించినటువంటి మహానుభావుడు, ఆడపిల్లకు ఆస్తి కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే కిలో రూపాయి బియ్యం, 2 రూపాయల బియ్యం దేశంలోనే మొట్టమొదటి స్కీమ్ పెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఎన్టీ రామారావు గారు అభిమానినే తప్పించి 2 ఆలోచనలు మీరు పట్టుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తుంది.